అస్సలాముఅలైకుం రహమతుల్లాహి బర్కాతహు. అందరికీ నమస్తే. అంటే 20 సంవత్సరాల ఏజ్ ఉన్న పిల్లగాళ్ళకు కానీ లేడీస్ కానీ ఎంటికలు తెల్లగా అవుతున్నాయి. 25 సంవత్సరాలు 30 సంవత్సరాల యువకులకు కూడా ఎంటికలు తెల్లగా అవుతున్నాయి. ఇది ఏంటంటే వాళ్ళకు పోషకాలు అందక టెన్షను, డిప్రెషను, సెల్లు ఎక్కువ వాడుడు, ల్యాప్టాప్, చదువు మీద ఒత్తిడి, బాగా పబ్జి గేమ్ ఆడేటోళ్ళకు ఎంటికలు తెల్లగా అవుతాయి. దానికి నల్ల పడటానికి మంచి మందు చెప్తా. ఇట్లాంటి ఇది కామాక్షి. ఇది కామాక్షి. ఎర్రగా అవుతాయి టమాటాలు. చూడండి, చిన్నగా ఎర్రగా. చిన్నప్పుడు మేము టమాటాలు అనేది తినేటోళ్ళం. ఈ రోజు 5 టమాటాలు లెక్క ఉంటాయి. ఇవి రోజు 5 తిన్నా కానీ ఎర్ర కామాక్షి. ఇది దీనికన్నా పవర్ఫుల్ నల్ల కామాక్షి. ఇది కామాక్షి, కాకమాచి అంటారు. ఇగో పండ్లు ఎర్రగా ఉంటాయి, గుత్తులు గుత్తులు అవుతాయి. రోజుకి 5 పండ్లు తిన్నా కళ్ళు మంచిగా కనబడతాయి, కళ్ళ కలకలు పోతాయి, కళ్ళు మంచిగా కనబడతాయి. కామాక్షి, ఎర్ర కామాక్షి. నీకు కర్రేది కూడా చూపెడతాను. ఇగో ఈ పండ్లు నల్ల చూపెడతా. రండి. ఈ నల్ల కామాక్షి. నల్లగా అవుతాయి పండ్లు, నల్ల కామాక్షి. రోజుకి 5 పండ్లు తిన్నా మన రోగ నిరోధక శక్తి పెరుగుతుంది, కళ్ళు మంచిగా కనబడతాయి. కామాక్షి ఎట్లుంటుంది, నల్లగా ఉంటాయి పండ్లు. ఈ నల్ల కామాక్షి. అయితే ఈ నల్ల కామాక్షి పవర్ఫుల్ ఎర్రదానికన్నా. ఈ కామాక్షిని ఒక 1/2 కిలో రసం తీసుకోవాలి, పేస్ట్ చేసి రసం తీయాలి. తీసి నల్ల నువ్వుల నూనె ఒక 1/2 కేజీ వేసి బాగా మరగబెట్టి అలా పిల్లగాళ్ళకు నెత్తికి రుద్దుతూ ఉంటే నల్లగా అవుతాయి ఎంటికలు. ఒకవేళ లివర్ వాపు ఉంది, పచ్చకామర్లు అయినాయి, బాణపొట్ట అన్నోళ్ళకు కూడా ఆ నల్ల నువ్వుల నూనె, ఈ కామాక్షి ఆకుల పేస్టు బాగా మరగబెట్టి ఆ నూనెను అడబోసుకొని పొద్దుగాల 3 చెంచాలు, సాయంత్రం 3 చెంచాలు తాగితే పస్కలు అంటారు కదా, పచ్చకామర్లు, తెల్ల కామర్లు, పచ్చకామర్లు అడ్రస్ లేకుండా పోతుంది. 90% లివర్ ఖరాబ్ అయినా దీనికి కషాయం తాగితే మంచి జరుగుతుంది. ఇంకొకటి రక్త అర్షముల గురించి మంచిగా ఉన్నాయి టెస్ట్. మొత్తం కామాక్షి. పూత ఇట్లా ఉంటుంది, కాయలు ఇట్లా వస్తాయి. దీనికి తిప్పతీగా అల్లుకుంటుంది, తిప్పతీగా అల్లుకుంటాను. ఈ క్యాన్సర్ మీద కూడా బాగా పనిచేస్తుంది. తోటకూరలు వేసుకొని అనుకొని తింటే, పిడికెడంత తోటకూరలు వేసుకొని అనుకొని తింటే 5 సార్లు మోషన్స్ అవుతాయి. నేను తిన్నా, దీని సంగతి నాకు తెలుసు. రక్త అర్షముల గురించి చెప్తా. కుక్క పొగాకు, గాడిద గడప, గాడిద గడపాకు, శరఫుంక అంటారు దీన్ని సంస్కృతంలో, గాడిద గడపాకు. ఈ గాడిద గడపాకును రక్త అర్షములలు మూలలు బయటికి వస్తాయి కదా, 7-8 రోజులు అలా అయిపోతుంది. ఇక కుక్క పొగాకు, ఈ 2 కలిపి నూరాలి, కాస్త పసుపు వేయాలి.
మూలలకు అప్లై చేయాలి. డైలీ సాయంత్రం పొద్దుగాలనే స్నానం చేయాలి. అయితే నేల తంగడు కషాయం తాగాలి, లేకపోతే సునాముఖి కషాయం అన్న తాగాలి, లేకపోతే త్రిఫల కషాయం తాగినా మనకు మోషన్స్ ఫ్రీ అవుతుంది. ఇక కడుపులకు తీసుకోవడానికి చూపెడతాను. దీన్ని మహాబల అంటారు. ఇప్పుడే వీకిన మహాబల అంటారు. ఇక పూత ఇట్లుంటుంది. మహాబల, బల, అతిబల, నాగబల. నాగబలలా చెట్టు ఉంటుంది, తీగ ఉంటుంది. ఇదేమో బల, ఇది బల. ఇది ఇట్లా దువ్వెన చెట్టు అంటారు, తుత్తూరు బెండ అంటారు. ఇది మహాబల, ఇది బల. అతి బల వేరే ఉంటుంది. దీనికి దానికి పోలిక ఉంటుంది. కొద్ది ఆకులు చిన్నగా ఉంటాయి, తెల్లగా ఉంటుంది. నాగబల అనేది మూలిక, చెట్టు ఉంటుంది, తీగ కూడా ఉంటుంది. ఇవి ఏం చేయాలంటే మనకు మహాబల అవసరం లేదు. ఈ బల వేర్లు, ఈ బల వేర్ల మీద పొట్టు తొడిమే తీయాలి. తీసి నల్లారం ఉంటుంది కదా, నల్లారం వేర్లు ఉంటాయి కదా, దాన్ని చిన్న చిన్న కట్ చేసుకోవాలి. అది పెద్ద మాను చెక్క. నల్లారం అంటే ఇది. మూడు రోజులలో అర్చమూలలు పోతాయి. నల్లారం అంటారు, రామనాసం తలకాయ అంటారు, పల్కాక అంటారు, గాయపాకు అంటారు. దీని వేర్లు సేకరించుకోవాలి. దీని వేర్లను తవ్వి తీసి దాని మీద పొట్టు ఉంటుంది కదా, తొడిమే, అది తీసి పెద్దమాను చెక్క 3 కలిపి దంచి చిన్న చిన్న గోళీలు చేసుకొని ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి మజ్జిగ సేవించాలి. అయితే అర్షమూలలు మంచి రిజల్ట్ ఉంటుంది. రక్తం బరువు కూడా ఆగిపోతుంది 3-4 రోజులలో. ఆ పేస్ట్ ఏమో గాడిద గడపాకు, కుక్క పొగాకు, పసుపు పేస్ట్ రుద్ది ఆ మూలలకు అప్లై చేయాలి. రైట్. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నాకు షేర్ చేస్తే సబ్స్క్రైబ్ చేసి ఛానళ్ళు పైకి తీసుకుపోండి. మీరు సహకరిస్తే ఇంకా మంచి పుటంలు పెడతా, భస్మాలు చేస్తా, మంచి మంచి వీడియోలు పెడతా. రైట్. అల్లా హాఫిజ్. అల్లా ఆప్కు సలామత్ రఖో. ఉమర్ దో, సహేద్ దో, తాకత్ దో.